శాఖ లేకుంటే హార్టికల్చర్ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం అగ్రికల్చర్ లో ఈ లెక్కలన్నీ చూసుకున్నప్పుడు ఇంకా ఈ రోజు కూడా మా దగ్గర 90,000 మెట్రిక్ టన్నుల యూరియా అనేటువంటిది అదనంగా ఉన్నటువంటి పరిస్థితి మాకు కనపడతా ఉంది. అదనంగా అంటే మీ దగ్గర రెడీగా ఉందా గోడౌన్స్ లో అదనంగా? ఉందండి. మరి ఉంటే ఎక్కడండి, ఎందుకు రైతులకు చేరట్లేదు? పంపిస్తా ఉన్నాం మేము. ఖచ్చితంగా ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా అన్ని జేడీఎల్ తో మాట్లాడి ఆ జిల్లాలకు అవసరమైనటువంటి దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఎవరికి ఎక్కడ కావాల్సి వస్తే ఒకవేళ నిజంగా ప్యానిక్ లో నుంచే ఈ సమస్య ఉత్పన్నమైనా వాళ్ళని కూడా సంతృప్తి పరచడానికి అవసరమైనటువంటి లెక్కలు తీసుకోవడం ఒకవైపు జరుగుతుంది, రెండో వైపున సప్లై చేయడం కూడా జరుగుతూ ఉంది. మళ్ళీ తిరిగి కేంద్రం నుంచి కూడా అదనంగా కూడా ఒక 73,000 నేను గనక ఇప్పుడు రైతులకు ఓపెన్ కాల్ ఇచ్చి ఫోన్ కాల్స్ ఓపెన్ చేస్తే ఇక మీరు నాగభూషణం గారు ఇక్కడ కూర్చోలేరు. మీ ఇద్దరే కాదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతినిధి కూడా కూర్చోలేరు. సారీ టు సే దిస్. మీరు 90,000 మెట్రిక్ టన్నుల యూరియా గోడౌన్స్ లో ఇంకా అదనంగా ఉందని మీరు చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఒకవేళ అదే గనక నిజమైతే ఇక మరి ఎందుకు రైతులు రోడ్డు ఎక్కుతున్నారో నాకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసో తెలీదో తెలీదు 90,000 మెట్రిక్ టన్నులు అదనంగా ఉంది గోడౌన్స్ లో అనే విషయం నాకు డౌట్ వస్తుంది. లేదండి వెంకటకృష్ణ గారు, మీరు చెప్తున్నది డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం చెప్తున్నటువంటి లెక్కలే. ఇదంటే 90,000 టన్నులు వెళ్ళి నేను లెక్కేసి వచ్చానా లేకపోతే గోడౌన్స్ లోకి వెళ్ళి నేను చూసి వచ్చానా అని కాదు. ఈ రోజు డిపార్ట్మెంట్ సీనన్న కళ్ళకు గంతలు కట్టే అడ్మినిస్ట్రేషన్ లెక్కలు వద్దు. మీరు స్వతహాగా తెలుగు రైతు అధ్యక్షుడిగా చేశారు, ఇప్పుడు వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. కళ్ళకు గంతలు కట్టే లెక్కలు నమ్ముకుని ఇలాంటి ఓపెన్ ఫోరమ్స్ లో మనం మాట్లాడుకుంటే